ఏసీ స్టేషన్ ఎక్కడన్నా? ఏంటయ్యా ఇది? सर मैं सप्लायर हूँ सर, अगर आप बोलते तो मैं बॉटल खोल के देता। ఇదేమంటుందో అర్థం కావట్లేదు. సార్ నా పేరు రామ్, మీకేమీ అభ్యంతరం లేకపోతే ఆ సీట్లో నేను కూర్చోవచ్చా? థ్యాంక్ యూ అన్నా, నాకు ఒక ఆర్ఎస్ ఫుల్ బాటిల్ తీసుకురా. हाँ सर। వద్దు, हाँ నువ్వు వెళ్ళు గ్లాస్ తీసుకురా, సరిపోద్ది. వెళ్ళు. ठीक है सर। సేమ్ బాటిల్ కదా, కలిసి తాగుదాం. ఏమంటావు? పెక్కు మీద పెక్కు కట్టు, సోడ వేసి దంచి కట్టు, పెక్కు మీద పెక్కు కట్టు, సోడ వేసి దంచి కట్టు. ఏముంది బ్రో సాంగ్? ఏం ఏడుస్తున్నావా? ఏడుస్తున్నానా? లేదే. మరేంటా కన్నీళ్ళు? కన్నీళ్ళ? గుండెల్లో భరించలేనంత బాధైనా, సంతోషమైనా, కారణం ఏదైనా కామన్గా వచ్చేటివి కన్నీళ్ళే కాదు. సరే, కానీ ఇప్పుడు ఈ కన్నీళ్ళ కారణం ఏంటి తెలుసుకోవచ్చునా బ్రో? కారణం మొత్తంగా చెప్పాలంటే ఈ ఫుల్ బాటిల్ సరిపోదు, అక్కడక్కడ చెప్తా, అర్థం చేసుకో. నా పేరు మైకేల్, అందరూ నన్ను మహి అని పిలుస్తుంటారు. ఈ భూమి మీద మనిషి ఆహారం లేకుండా బ్రతకలేడు అనేది ఎంత నిజమో, అదృష్టం లేకుండా బ్రతకలేడు అనేది అంతే నిజం. దానికి నా జీవితమే ఒక ఉదాహరణ. ఏం తమ్ముడు? ఆనా 2 చాయ్. రైట్. మామా చాయ్ మస్తుంది. ఎంతన్నా? 12 రూపాయలన్నా. ఇదిగో తీసుకో. అవు మామా 1000 రూపాయలు చిల్లరిస్తాడా ఆడు? ఇస్తారా బాయ్ మనోడే? అన్న దొంగ నోటానా? ఏంటి? ఓయ్ ఇప్పుడైనా ఏటీఎం నుంచి చూసిన దొంగ నోట్ అంటాడేంట్రా? దరిద్రం బాగుంటే ఏటీఎం లెక్కని కూడా దొంగ నోటే వస్తాయన్నా. ఇప్పుడు ఏం చేయాలరా? పెట్టుకో అన్న, అదృష్టం అంటే అదే చెల్లుబాటు అవుతుంది. వాడికి తెలీదు ఆ నోటు నా దగ్గర ఉంటే ఎప్పటికీ చెల్లుబాటు అవ్వదని. ఎందుకంటే నేను ఈ లోకంలోకి వెళ్ళి అతిపెద్ద దురదృష్టవంతుని. నా దురదృష్టానికి నిదర్శనంగా నేను పుట్టగానే మా అమ్మ పోయింది. రోజు ఏదో ఒకటి కోల్పోవడం, దాని గురించే బాధపడడం నా ప్రత్యేకతలు. ఇది ఇలా ఉంటే జనవరి 6 నా 4-1 రిజల్ట్. నా రిజల్ట్ నేను చూసుకున్న ధైర్యం లేక టెన్షన్తో గేమ్ ఆడుతున్నాను. ఆండ్రా బాబు, చూస్తున్నాగా అమ్మది నమ్మ. ఒరే వంశీ, నువ్వు అన్ని పాస్ రా. ఏ మామా నేను అన్ని పాస్ అన్నట్టుగా నీ వల్లే, నువ్వు చూపించిన వల్లే. థ్యాంక్స్. గెలకరా, వాడు అసలే రిజల్ట్స్ కోసం ముక్క పట్టుకుని ఉన్నాడు. ఆ పీకిన తీకుసో. ఇంకెందుకు మామా టెన్షన్, నేను పాస్ అయితే నువ్వు పాస్ అయినట్టేగా. చూడరా. రే ఇప్పుడు మీ అందరి కాదు, ముందు మైకేల్ గాడి. సరే సరే, తొందర చూడు మరి. రే మైకేల్, నీ 4 పోయినాయి రా. 4 కాదురా, 4 కలిపి 14.
నాన్నరా. హలో నాన్న, చూసుకున్నా నాన్న. పాస్ అయిపోయా నాన్న. 83% వచ్చింది నాన్న. ఫుల్ హ్యాపీ నాన్న. కాలేజీలో నేనే నాన్న ఫస్ట్. నాన్న అది ఫ్రెండ్స్ పార్టీ అడుగుతున్నారు. అంటే 83% వచ్చింది కదా, అది ఒక 5,000 ఉంటే ఓకే నాన్న. ఓకే నాన్న. ఓకే నాన్న. సప్లీ ఫీజుకి రా. నా సప్లీ ఫీజు కట్టండి రా, పార్టీ ఇస్తాను. ఫెయిల్ అయ్యి ఏడుస్తా ఉంటే పార్టీ అడుగుతారు. చూసారుగా, ఆ విధంగా నా చదువు తగ్గింది. ప్రతి ఒడి జీవితంలో చివరి కోరిక కోరుకునే రోజు ఒకటి వస్తుంది. నీకు ఆ రోజు వచ్చింది. నీ చివరి కోరిక ఏంటో కోరుకో, కానీ ఆ కోరికలో రేపుని మాత్రం చూడాలనుకోకు. ఇంత దరిద్రున్నైన నాకు కూడా జీవితంలో పెద్ద డైరెక్టర్ కావాలని చాలా. అలాంటి వాళ్ళ కళలను నిజం చేయడానికి దేవుళ్ళలాగా పూరి జగన్నాథ్ గారు డైరెక్టర్ హంట్ అనే కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. అందులో భాగంగా డైరెక్టర్ కావాలనుకునే వారు ఎవరైనా సరే జూన్ 12 లోపు షార్ట్ ఫిల్మ్ తీసి ఆయన మెయిల్కి పంపితే అందులో ఒకరిని సెలెక్ట్ చేసి వారికి తన ఓన్ ప్రొడక్షన్లో డైరెక్టర్ ఛాన్స్ ఇస్తానడంతో కష్టపడి ఒక అద్భుతమైన కథతో షార్ట్ ఫిల్మ్ తీయడం మొదలుపెట్టాను. ఇది ఇలా ఉంటే నేను ఎగ్జామ్లో ఫెయిల్ అవుతూ మా నాన్ని ఫూల్ చేస్తున్నట్టు ఆయనకు తెలిసిపోయింది. దాంతో ఆయన మెడ పట్టుకొని బయటకు గెంటి చెప్పేది నాన్న పెద్దరాయి టైప్లో దొబ్బేయమన్నారు. తర్వాత ఏమైంది బాసు? నా దరిద్రం రెట్టింపైంది. ఇదేరా ఇల్లు రోజుకి 2 గంటలు ట్యూషన్ చెప్తే చాలా 5,000 ఇస్తారు. అదే నీకు ఫుడ్. అంతేనా? వెళ్ళవా? ఎందుకు వెళ్ళాం? ఒక్క నిమిషం, ఇప్పుడు వెళ్ళు. సరే అని 2 గంటలు ట్యూషన్ చెప్పి బయటకు వచ్చి చూస్తే చెప్పేది అది నా చెప్పకుండా అనిపించట్లేదు. అయ్యో, ఎంతమందికి ఒక కుక్క చెప్పెత్తుకుంది మీదే అనుకుంటా. కుక్క ఎత్తుకెళ్ళిందా? ఇప్పుడే ఇలా వెళ్ళిపోయింది. బుడ్డు అడుగుతున్నా అవుతుంది. ఇంకేం బతుకురానిది? చీ అమ్మ దరిద్రం, ఒంటికాలు చెప్పైపోయింది నా బతుకు. మామ, నీ దరిద్రానికి పంతాలు పట్టింపులు అవసరమా చెప్పు? మూసుకొని మీ నాన్నకు ఫోన్ చెయ్యి. ఏమంటారా? అంతే అంటావా? అన్నా, హలో, చెప్పింది నేను చెప్పేది నాన్న. నాన్న అది తిరుగుతున్నాడేంట్రా? పర్మనెంట్గా రానియాడా ఏంటి? ప్రతిరోజు దరిద్రాన్ని భరించి 1 రోజులు ట్యూషన్ చెప్పి 5,000తో సంతోషంగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒకటి అన్న ఈ మందులు ఇయ్యి అన్న. మందులు తీసుకొచ్చి ఎంతైందో నొప్పిరా. నమ్మక్క నన్నే గర్వాలా. నువ్వు ఆగరా. 5,000 అన్న. బరాబర్ అయింది కదరా. డబ్బుల్ది దరిద్రం నువ్వు. ఓర్ని నా 1 రోజుల కష్టం రా ఇది. తినమ్మ జీవితం ఇచ్చాయి. ఇందా తీసుకో. ఫోన్ మాట్లాడుతున్నా. అవునరా, నా ఫోన్ ఏది? ఇంకెక్కడిదిరా, అప్పుడే కుక్క ఎత్తుకెళ్ళిందిగా. ఏమంటున్నావురా? దృష్టవంతుడు మరి. ఫోన్ కూడా పోయిందారా? ఇంకిలా కాదని పాస్ అవ్వకున్న పైరవీలతో జాబ్ కోసం వెళ్ళా. దిగురా.
అరే ఆకలి అవుతుందిరా బాయ్ నాకు. ఏంది ఇది? అరే రారా బాయ్, జాబ్ కన్ఫర్మ్ అయితే నుంచి బావర్చి పోదాం, బిర్యానీ తిందాం. బిర్యానీ పక్కా? పక్కా. చూడు మైకల్, నీకు ఈ జాబ్ ఇవ్వడానికి నాకే ప్రాబ్లం లేదు. ఇది మార్కెటింగ్ ఫీల్డ్ కాబట్టి ఖచ్చితంగా బైక్ ఉండాలి. నీ దగ్గర బైక్ ఏదే ఉందిగా? ఉంది సార్. మరి ఇంకే రేపే వచ్చి జాయిన్ అయిపో. సార్ అది శాలరీ ఎంతో చెప్తే? 20,000 per month. కానీ బైక్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి, గుర్తుంచుకో. మా అమ్మ 20,000 వచ్చినట్టుగా నీ లైఫ్ సెట్. 20,000 మామా! నాకు అదృష్టం ఆకేసి అన్నం పెట్టింది కానీ దురదృష్టం దాంట్లో దుమ్ము కొట్టింది. అర్థం అవ్వలేదు కాదు. అమ్మా నీకు కూడా మంచి రోజులు వచ్చినాయిగా. అంతే అంటావా? బండి ఏదిరా? ఇక్కడే పెట్టాం కదరా. ఈ చూడరా ముందు. మామా ఆకలి అవుతుందిరా. ఏం తింటా? బిర్యానీ. టైం ఆరా జీవితం. అదేంద్రా జాబ్ వస్తే బిర్యానీ అన్నావు కదరా. రే ఆకలితో మైండ్ తప్పిందారా? బండి ఉంటేనేరా జాబ్ వచ్చేది. బండి కూడా పోయింది. చెత్త నా కొడుకు, ఆ ఫోన్ ఎత్తరా. అను ఫోన్ రా. హలో అను, అనుప్రియ, ప్రతిరోజు దరిద్రంతో దుఃఖం తప్పితే ఏమీ తెలియని నా జీవితానికి సంతోషాన్ని, ప్రేమని పరిచయం చేసిన దేవత. నాకు తనంటే ప్రాణం. మహి, నేను కోసం ఒకటి తీసుకొచ్చాను. ఇటు నా కోసం? ఏంటది? ఫోనా? ఇప్పుడు ఎందుకు ఇది? నాకు ఇలాంటి వాడు నచ్చావు, నీకు తెలుసు కదా. ఇది నీకోసం కాదు, నా కోసం. నీకొకటి తెలుసా? నా మనసు ప్రతి క్షణం నువ్వెలా ఉన్నావో, ఏం చేస్తున్నావో అని తెలుసుకోమని నన్ను అడుగుతూ ఉంటుంది. మరి దానికి సమాధానం చెప్పాలంటే నేను నిన్ను అడగాలిగా. అందుకే ఇది. అర్థమైందా? I love you. తెలుసు. మామా ఎక్కడికి రా? బ్యాగ్ వేసుకొని బయలుదేరుతున్నావు? మామ ఊరెళ్తున్నారా? ఏంటి నీకేమైనా మైండ్ దొబ్బిందా? నేను నైట్ అంతా కష్టపడి షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేసింది దేనికిరా? ఇవాళ సబ్మిట్ చేయడానికి కదా. రేపేరా నా షార్ట్ ఫిల్మ్ లాస్ట్ డేట్. నువ్వు ఇప్పుడు వెళ్తానంటే ఏంటి అర్థం? అంటే వీడొక దరిద్రుడు, వీడి షార్ట్ ఫిల్మ్ ఎలాగూ సెలెక్ట్ అవ్వదు అని చెప్పి కదరా నీ ఉద్దేశం? ఆడుకోండి రా, ప్రతి ఒక్కడు ఆడుకోండి. ఆడుకోండి, నాన్న ఆడుకోండి, మీరు ఆడుకోండి, అందరు ఆడుకోండి. అమ్మ జీవితం. అర్థం చేసుకో మామ, నాన్నకు బాగాలేదంట, ఊరెళ్ళాలి. నువ్వు వెళ్ళి సబ్మిట్ చేయి. ఇదిగో ఈ పెన్ డ్రైవ్లో నీ రెజ్యూమ్తో పాటు షార్ట్ ఫిల్మ్ మొత్తం కాపీ చేశా. నువ్వు వెళ్ళి కేవలం పూరికి మెయిల్ చేస్తే సరిపోతుంది. అర్థం చేసుకో మామ. నా దరిద్రానికి వాడిచ్చిన పెన్ డ్రైవ్ కూడా దొబ్బింది. ఎత్తాలి ఎత్తాలి. షట్, ఫోన్ ఎత్తట్లేదండి రైడు. అరే టెన్షన్ ఎందుకు రాబాయ్, మళ్ళీ చేయరా. మళ్ళీ చేస్తా. ఎత్తాలి 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 ఎత్తాలి. హలో. అరే మామ చెప్పరా. ఏమైందిరా ఫోన్ ఎత్తట్లేదు? అరే బస్సులో ఎవడో బ్యాగ్ దొబ్బేసిండ్రా. ఏంటి? మరి ల్యాప్టాప్ అందులోనే ఉందిరా. ఏమైంది మహి? ఏమైందిరా? ఏమైంది? పాపం, నా దరిద్రానికి వాడి ల్యాప్టాప్ అని అయిపోయింది. ల్యాప్టాప్ పోయిందంటరా. అవునా? ఎలా? సిచ్యువేషనల్ సంగారా. సారీ మామా. అరే అను ఫోన్ రా, అను ఫోన్. హలో. హలో మహి, నేను నీతో అర్జెంట్గా మాట్లాడాలి.
ఏంటంత అర్జెంట్గా రమ్మన్నావు? మా ఇంట్లో మన విషయం తెలిసిపోయింది మహి. అయితే మా నాన్నకు నువ్వు నచ్చలేదు. జీవితం దరిద్రం. మరి నీకు? నాకు 2 వారాల్లో పెళ్ళి. ఇంకా మనం కలవకపోవడమే మంచిది. కంగ్రాట్స్. ఓకే, గుడ్ బై. తను గుడ్ బై చెప్పగానే నా గుండె పగిలిపోయింది. అప్పటి వరకు ప్రతిరోజు బాధను తీసుకోగలిగిన నేను తను వెళ్తుంటే ఆ బాధను మాత్రం తీసుకోలేకపోయాను, భరించలేకపోయాను. అక్కడే ఉంటే బ్రతకలేనేమో అనిపించింది. దాంతో హాయ్ ఆంటీ. బాబు మైకేల్, నువ్వా? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు? అదో పెద్ద కథ ఆంటీ, అది నేను మీకు తర్వాత చెప్తాను. ముందు చెప్పండి, పైన తాళం వేసి ఉంది. నాన్న ఎక్కడికి వెళ్ళారో మీకు ఏమైనా చెప్పెళ్ళారా? ఇంకెక్కడ, మీ నాన్న బాబు నెల రోజుల క్రితమే గుండెపోటుతో చనిపోయాడు. నీకెన్నిసార్లు ఫోన్ చేసినా కలవకపోయేసరికి మీ బంధువులే దహనం చేసేసారు. ఇప్పుడా బాబు నువ్వు వచ్చేది? అలా అందరినీ కోల్పోయి, అన్నిటినీ కోల్పోయి, జీవితం సంక నాగిపోయి నేను ఇక్కడికి వచ్చా. దీని అమ్మ తాగింది మొత్తం దిగింది. అంత బాధలో ఉండి ఇంత సంతోషంగా ముందెలా కొడుతున్నావు బ్రో? చిన్నప్పుడు మా తాత నాకు మాట చెప్పేవాడు రా, పుట్టేప్పుడు ప్రతి ఒక్కడు ఏడుస్తూనే పుడతాడు, కానీ పోయేప్పుడు ఎవడైతే సంతోషంగా ధైర్యంగా పోతాడో ఆడే అసలైన మగాడని. సంతోషంగా ఈ బాటిల్ కంప్లీట్ చేసి ధైర్యంగా చావడానికే నేను ఇక్కడికి వచ్చా. సచ్చేంత పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు బ్రో నీది. జనాలందరికీ ఉండే నార్మల్ ప్రాబ్లమే, అన్లక్. దానికి పోయి చావాల్సిన అవసరం ఏముంది? బహుశా నేను చెప్పింది నీకు అర్థం కాలేదు అనుకుంటా. ఇప్పుడు చూడు, ఇది జనాల ప్రాబ్లం. దురదృష్టం కొంచెం, అదృష్టం కొంచెం. తాగు తాగు, పర్లేదు. ఎలా ఉంది? బాగుంది. ఎందుకో తెలుసా? అందులో అదృష్టం ఉంది కాబట్టి. ఇప్పుడు ఇది నా జీవితం, దురదృష్టం. అదృష్టం. తాగు తాగు, పర్లేదు.
ఆయన అందరూ పోయి అన్నీ పోయిన తర్వాత నేను ఎవరి కోసం బతకాలి? ఎందుకు బతకాలరా? మీ నాన్న కోసం. అంటే మీ నాన్న కోసం. మీ అమ్మ పోయాక కూడా మీ నాన్న ఎందుకు బ్రతికాడు తెలుసా? కేవలం నీ కోసం. నువ్వు బ్రతకడం ఆయన కళ. ఆయన కోసం నువ్వు బ్రతుకు బ్రో. సారీ బ్రో, ఆయన కోసం జీవితంలో ప్రతిరోజు నా కర్మతో పోరాడే శక్తి నాకు లేదు. ఇంక దరిద్రాన్ని భరిస్తూ బ్రతకడం నా వల్ల కాదు. అదృష్టం అనేది చెప్పి రాదు, దురదృష్టం అనేది చెప్పిపోదు. కానీ ఏదో ఒక్కరోజు నీ జీవితం నీకు నచ్చినట్లుగా మారుతుంది. ఆ ఒక్కరోజు చూడాలంటే జీవితంలో ప్రతిరోజు నువ్వు బ్రతకాలి. బ్రతుకు బ్రో. సారీ బ్రో, కష్టం. బాటిల్లో మందు అయిపోతుంది. వీడేంటి ఖచ్చితంగా చచ్చేలా ఉన్నాడు? సరే, రేపొక్కరోజు నా కోసం బ్రతుకు బ్రో. రేపే నీ జీవితం మారద్దేమో. అయినా మారకపోతే ఎల్లుండి వచ్చి చచ్చిపో. బాటిల్లో మందు అయిపోయి నేను నీకేమైనా చేయగలుగుతుంటే చెప్పు, చేస్తా. సరే, ఇంకొక బాటిల్ చెప్పు. ఫుల్ బాటిల్ తాగుదాం. చూడు బ్రో, చీకటి జీవితానికి భయాన్ని బాధని పరిచయం చేస్తే వెలుతురు ధైర్యాన్ని దారిని పరిచయం చేస్తుంది. అలాగే ఈరోజు నీ జీవితంలో ఉన్న చీకటిని భరించగలిగితేనే రేపటి వెలుతురు నీ జీవితానికి ఒక కొత్త దారిని చూపిస్తుంది. బ్రతుకు బ్రో. అసలు ఎలా బతుకాను? ఉండన్నా లైట్ లేస్తా. ఏంద్రా బాయ్, నువ్వేం చెప్పినావు? ఏం చెప్పినావు? ఈ బ్యాటల్ కంప్లీట్ చేసి చామన్నావా? మళ్ళా చీకటి అంటావు, వెళ్తారంటావు. ఇవన్నీ అయితే నేను ఎవరిని? దురదృష్టవంతుణ్ణి. ది గ్రేట్ దురదృష్టవంతుణ్ణి. ఈ చీకట్లు వెళ్తుర్లు నా జీవితంలో రావు. నేను నేను చేస్తా. నేను ఎప్పుడు చేస్తా. సరే, అరే వాడోడు ఫుల్ బాటిల్ చెప్పడం ఏంటి, నువ్వు చెప్పడం ఏంటి, తాగడం ఏంటి, పడిపోవడం ఏంటి, బ్రతికిపోవడం ఏంట్రా? అరే నేను చావడంలో కూడా దురదృష్టపడుతున్నా అంటే అసలు నీదేం చేతకంట్రా? అసలు నీదేం చేతకంట్రా? చెప్తా నా కూడా ఏడిపోతుంది. నాకు తెలిసి పూర్వజన్మ నువ్వే రేపిస్తూ టెర్రరిస్తూ అని ఉంటావురా. పక్కన నువ్వు అదే ఎత్తనా పక్క నువ్వు అదే. అందుకే ఈ జన్మలో దేవుడిని దూల తెచ్చేస్తున్నాడు. ఇంకా బతికేవనుకో నేను నీళ్ళు నాకిచ్చేస్తాను. నీళ్ళు నాకిచ్చే కాబట్టి ఈ క్షణమే ఇప్పుడే నువ్వు చావాలి. చేస్తున్నావు అంతే. ఖచ్చితంగా చావాల్సిందే. ఏంట్రా అనుభవించేది? అసలు ఏంటి అనుభవించేది? ఇప్పుడు కూడా ఫోన్ చేసింది. మీ అమ్మ ఫోను కనీసం ప్రశాంతంగా చావనివ్వట్లేదు. హలో, ఎవరు మాట్లాడేది? నేను పూరిని మాట్లాడుతున్నామా? పూరియా?
ఏ పూరి అయ్యా? పానీపూరియా బేల్పూరియా? సరిగా పేరు చెప్పవయ్యా సామి. నేను డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతున్నాను, అర్థమైందా? డైరెక్టర్ పూరి జగన్నాథా? అవును. చెప్పండి. నీ షార్ట్ ఫిల్మ్ నాకు నచ్చిందయ్యా. షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో సెలెక్ట్ చేసాం. రేపు ఆఫీస్కి వస్తే కనుక ఫీచర్ ఫిల్మ్ గురించి మాట్లాడదాం. వస్తున్నావు కదమ్మా మరి? సరే సార్. ఓకే అమ్మా, అయితే రేపు ఆఫీస్లో కలుద్దాం. బాయ్ బాయ్. షార్ట్ ఫిలిం నా షార్ట్ ఫిలిం ఎలా? పొద్దున్నే ఒక పెన్ డ్రైవ్ దొరికిందిరా. అవునా? పాపం అందులో ఎవరో పూడి కోసం షార్ట్ ఫిలిం మొత్తం రెడీ చేసుకొని పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఈరోజు చివరి రోజు కదూ. నువ్వేంటి ఇక్కడ? ఐఎమ్ సారీ. ఏమైంది? ఐఎమ్ సారీ, నేను ఆ రోజు అలా అన్నందుకు. అసలు ఏమైంది? నువ్వు కూర్చో ముందు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి? నన్ను పెళ్లి చేసుకో. మరి మీ నాన్న? ఆయన ఒప్పుకున్నారు. ఆయన ఒప్పుకున్నారా? ఎలా? ఇలా. ఎందుకు చేసావు ఇలా? ఐ లవ్ యూ మహి. ఐ లవ్ యూ ప్రియా. థ్యాంక్స్ నువ్వు తిరిగి వచ్చినందుకు. ఇలా ఒక్కరోజు నా జీవితాన్ని మార్చేసింది. నా జీవితమే కాదు, ప్రతి మనిషి జీవితం ఏదో ఒక రోజు మారుద్ది. ఆ ఒక్క రోజును చూడాలంటే జీవితంలో ప్రతిరోజు బ్రతకాలి. బ్రతకండి, బ్రతికించండి. అంతేగాని చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకొని మీ కన్న వాళ్ళ జీవితాలని, మీకోసం ఉన్న వాళ్ళ జీవితాలని నరకం చేయొద్దని ప్రార్థిస్తూ మీ శశి రేవెల్ల.